అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు దేవి ఫుడ్ లాగ్స్. వేసవకాలం వచ్చేసింది కదండి. ఇప్పుడు మనం కడుపుకు చల్లగా ఉండేది ఏదైనా తినాలనిపించినప్పుడు వెంటనే గుర్తుకొచ్చేది మజ్జిగ గారెలు. ఈ మజ్జిగ గారెలు తినటం వల్ల మన కడుపు ఎంతో చల్లగా ఉంటుంది. ఈ గారెలు పెద్దోళ్ళు పిల్లలు కూడా ఇష్టపడతారు. ఈ మజ్జిగ గారెలు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక పావు కేజీ మినపగుళ్ళని తీసుకొని 3 గంటల సేపు బాగా నాననివ్వాలి. బాగా నానిన తర్వాత 2-3 సార్లు కడుక్కొని గ్రైండర్లో వేసుకోవాలి. మనం గారెల పప్పు ఎలా రుబ్బుకుంటామో అలాగే రుబ్బుకోవాలండి. మెత్తగా రుబ్బుకోవాలి, ఎక్కడ పలుకు లేకుండా. కొద్దిగా నీళ్లు పోసుకుంటూ రుబ్బుకోవాలి. చూడండి, గారెల పిండి రెడీ అయిపోయింది. దీన్ని ఒక గిన్నెలో తీసుకోవాలి. గారెలు మనకి బాగా మజ్జిగ పీల్చాలంటే బాగా గట్టిగా ఉండకూడదండి. పిండి కొంచెం లూజ్గానే పిండి ఉండాలి. నలిగేటప్పుడే మధ్యలో కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఈ పిండి అంతా బాగా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. పిండి తీసిన వెంటనే మాత్రం మనం గారెలు వేయకూడదండి. గారెలు గుల్లగారావు, ఈ మజ్జిగను బాగా పీల్చుకోవు. అందుకు కాబట్టి సాల్ట్ వేసిన తర్వాత ఈ పిండిని నేను చూపిస్తున్నట్టుగా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకోవటం వల్ల ఈ పిండిలో గాలి వెళ్ళి గారెలు క్రిస్పీగా వస్తాయి, మజ్జిగని బాగా పీల్చుకుంటాయి. అందుకని ఇలాగే పిండి అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఒక పావు గంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మజ్జిగ పులుసు రెడీ చేసుకుందాం. చూడండి, లీటర్ పెరుగండి ఇది. పెరుగు పులకుండా ఉండాలని ఎండుమిరపకాయలు వేసి పెరుగు తోడెట్టుకున్నాను. ఈ పెరుగులో మనం సరిపడా సాల్ట్ వేసుకోవాలి, కొద్దిగా పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కవ్వంతో బాగా చిలుక్కోవాలండి. ఇలా చిలకటం వల్ల బిళ్ళలా లేకుండా పెరుగు అంతా సమానంగా మనకు రెడీ అవుతుంది. ఈ పెరుగు అంతా సమానంగా రెడీ అయ్యే వరకు నీళ్లు పోయకూడదు. ముందే మనం సమానంగా వచ్చేటట్లు బాగా చిలుక్కోవాలి. ఈ పెరుగు చిక్కగానే ఉండాలి. ఇందులో మనం సరిపడగా కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి. బాగా పలసని నీళ్ళలాగా మజ్జిగలా చేసుకోకూడదు. పక్కన పెట్టిన తర్వాత అల్లం, ఆవాలు ఈ రెండు కలుపుకొని మిక్సీ పట్టుకోవాలి. నా స్టైల్లో చేస్తున్నానండి మజ్జిగ గారెలు. నేనైతే ఇలాగే చేస్తాను. పక్కన పెట్టుకున్న తర్వాత జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు పోపుకండి ఇవి. స్టవ్ వెలిగించుకుని ఒక మూకుడు పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసి బాగా వేయించుకోవాలి. ఇవన్నీ పచ్చిదనం పోయే వరకు వేయించుకోవాలి. నురుగు వస్తుంది ఏంటి అనుకుంటారు, నువ్వుల నూనె అండి ఇది, అందుకని నురుగు వస్తుంది. ఇవన్నీ వేగిన తర్వాత 2 కరివేపాకు రెబ్బలు వేసుకోవాలి. మంచి వాసన వస్తుందండి. వచ్చే వరకు మనం బాగా వేయించుకోవాలి ఈ పోపుని. ఈ మజ్జిగ పులుసుకి పోపేనండి కమ్మదనాన్ని ఇచ్చేది. బాగా వేగిన తర్వాత మనం పేస్ట్ ఆడుకున్నాం కదండి, ఆ పేస్ట్ వేసుకోవాలి ఇందులోని. ఈ ఆవాలు, అల్లం పేస్ట్ వేసుకోవటం వల్ల మజ్జిగ గారెలు చాలా టేస్ట్గా రెడీ అవుతాయి. దీంట్లో కూడా పచ్చిదనం పోయే వరకు వేయించుకోవాలి. ఈ వేయించుకున్న ఈ పోపులన్నీ మజ్జిగలో వేసుకోవాలి. మనము ఈ పేస్ట్ వేయటం వల్ల మజ్జిగ ఇంకా చిక్కబడుతుందండి. చాలా టేస్ట్గా కూడా రెడీ అవుతుంది ఆ మజ్జిగ. ఇప్పుడు మనం ఉప్పు సరిపోయిందో లేదో ఇప్పుడే చూసుకోవాలి. సరిపోకపోతే కొద్దిగా ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మజ్జిగని
పక్కన పెట్టేసుకోవాలి. మజ్జిగ పులుసు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఆయిల్ పెట్టుకోవాలి గారెలు వేసుకోవడానికండి. ఈ నూనె వేడెక్కేలోగా మనం కొద్దిగా పల్చటి మజ్జిగ రెడీ చేసుకోవాలి. పలచగా ఉన్న మజ్జిగ ఎందుకు రెడీ చేసుకుంటున్నానో తర్వాత చెప్తానండి మీకు. బాగా పలచగా రెడీ చేసుకుని కొద్దిగా పసుపు వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ వేడెక్కిందండి. ఈసారి కొద్దిగా నీళ్లు పెట్టుకుని చెయ్యి తడిపి చేసుకుని, చూసారా మా విలేజ్లో అయితే మేము అరిటాకుల మీద గారెలు వేసుకుంటాం. మనకు నచ్చిన సైజులో గారెకి కొంచెం ముద్ద తీసుకుని ఈ అరిటాకు మీద ఒత్తుకోవాలి. చూడండి పిండి ఎంత లూజుగా ఉందో. ఇలాగే ఉండాలండి, బాగా గట్టిగా ఉండకూడదు. మనకు నచ్చిన సైజులో తీసుకుని గారె రెడీ అయిన గారెని నూనెలో వేసుకోవాలి. ఇలాగేనండి అన్ని గారెలు వేసుకోవాలి. చూడండి గుడ్డ మీద కానీ ఇలా అరిటాకు మీద కానీ వేసుకుంటారండి మా విలేజ్లోని. ఇలాగేనండి గారెలు అన్నీ వేసేసుకోవాలి. ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి. చూడండి చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా మీకు గారెలు. మనం పిండిని బాగా కలుపుకోవటం వల్ల అండి ఇలా పొంగాయి గట్టిగా వచ్చేస్తాయండి. చూస్తుంటేనే గుల్లగా ఉన్నాయని మీకు కనిపిస్తుంది కదా. మనం పిండిని బాగా ఒకే డైరెక్షన్లో బాగా కలిపి ఒక పావు గంట సేపు పక్కన పెడతాం వల్ల ఇలా క్రిస్పీగా రెడీ అవ్వటమే కాకుండా గారెలు బాగా పొంగుతాయి. పొంగటమే కాకుండా మజ్జిగ కూడా బాగా పీలుస్తాయి. ఇప్పుడు ఇలా రెడీ అయిపోయిన గారెల్ని చాలామంది నీళ్ళలో వేస్తారండి. నాకు నీళ్ళలో వేయటం ఇష్టం ఉండదు, అందుకని ఈ పలసన మజ్జిగ రెడీ చేశాను. రెడీ అయిన గారెల్ని ముందు ఈ పలసన మజ్జిగలో వేసుకోవాలి. చూడండి అటు ఇటు గరిటెతోటి నొక్కకుండా అటువైపుకి ఇటువైపుకి తిప్పాలి. చాలామంది నీటిలో వేసుకుని ఆ నీరుని పిండేసి అప్పుడు మజ్జిగలో వేస్తారండి. నాకు అలా ఇష్టం ఉండదు. పలచటి మజ్జిగలో 2-3 సార్లు తిప్పి అప్పుడు మనం చిక్కగా రెడీ చేసుకున్న మజ్జిగ పులుసులో వేసేసుకోవాలి. నేనైతే ఇలాగే చేస్తాను, అందుకు మీకే ఇలాగే చూపిస్తున్నాను. నీళ్ళలాంటి మజ్జిగ అండి అది. ఇది చిక్కటి మజ్జిగ. చూడండి అందులోంచి 1 నిమిషం అటు ఇటు తిప్పిన వెంటనే మళ్ళీ ఈ మజ్జిగలో వేసేసుకోవాలి. ఇలానే అండి రెండో వై కూడా వేసుకోవాలి. పిండిని చూసారా ఎంత లూజుగా ఉందో. గట్టిగా మాత్రం ఉండకూడదు, అస్సలు పీల్చవండి గట్టిగా గారెలు ఉంటేని. ఇంత వివరంగా ఎందుకు చెప్తున్నానంటే చాలామంది గారెలు గట్టిగా ఉన్నాయంటారు, మజ్జిగని పీల్చలేదని కూడా అంటారు కదా, అందుకనే వివరంగా చెప్తున్నాను. రుబ్బిన తర్వాత ఒక పావు గంట సేపు పక్కన పెట్టుకోవాలి. సాల్ట్ వేసుకుని ఒక పావు గంట సేపు బాగా కలుపుకోవాలి పిండిని. అలా చేస్తే గారెలు క్రిస్పీగా వస్తాయి, పొంగుతాయి, మజ్జిగ పీలుస్తాయి. ఇదేనండి దీని టిప్పు. చూడండి రెండో వై కూడా గారెలు వేసేసాను కదా. ఈ మజ్జిగ గారెలు ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరండి ఈ వేసవకాలంలో. ఉదయం తినొచ్చు, మధ్యాహ్నం తినొచ్చు, సాయంత్రం టిఫిన్గా తినొచ్చు, ఎలాగైనా తినొచ్చండి. ఈ వేసవకాలంలో ఇది తినటం వల్ల మన కడుపు ఎంతో చల్లగా ఉంటుంది. తప్పకుండా మీరు ఈ వేసవకాలంలో ఈ మజ్జిగ గారెలు రెడీ చేసుకోండి. రెండో వై గారెలు కూడా రెడీ అయిపోయాయి. ఇవి కూడా ఇలాగేనండి ముందు ఎలా చేసామో అలాగే చెయ్యాలి. నీళ్ళ మజ్జిగలో ముందు వేసుకోవాలి, 2-3 సార్లు కలిపి అసలు మజ్జిగ పులుసులో వేసేసుకోవాలి. ఇలా చెయ్యండి, ఎంత బాగా పీలుతాయో మీరే చూడండి. చూసారా చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదండి.
మజ్జిగ గారెలు అన్నీ రెడీ అయిపోయాయి. ఇలా ఉన్న మజ్జిగ గారెలు ఎవరు తిన్నంటారండి? ఎవరికి ఇష్టం ఉండవు ఇవి. చూసారా, మన మజ్జిగ గారెలు రెడీ అయిపోయాయి. అసలు ఆ మజ్జిగ ఎలాగ పీల్చిందో చూద్దాం రండి. 2 గారెలు తీసుకుని ఒక గిన్నెలో వేసుకుని మజ్జిగని ఎలా పీల్చాయో చూద్దాం 1 గంట తర్వాత. చూడండి, 2 గారెలు వేసి కొంచెం మజ్జిగ వేసుకున్నామంటే ఇంక ఈ 2 తింటే కడుపు నిండిపోద్దండి. అంత చల్లగా ఉండి హాయిగా ఉంటుంది. గంట సేపుకే ఎలా పీల్చాయో చూసారా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.